క్రికెట్ అభిమానులు పండగ చేసుకునే వార్త వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కు సంబంధించి బీసీసీఐ బిగ్ అప్డేట్ అందించింది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బోర్డు అధ్యక్షుడు రాజీవ్ శుక్లా ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. మార్చి 21న ప్రారంభమై మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే మ్యాచ్లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని శుక్లా తెలిపారు. మామూలుగా అయితే మార్చి 14వ తేదీన ఐపీఎల్ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ 4వ తేదీన, రెండో సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 5వ తేదీన జరగనుంది. ఇక ఆ తర్వాత మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్లో ఉంది. ఈ టోర్నీ జరిగిన వెంటనే మార్చి 14 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉండగా అటు ఛాంపియన్ కు ఇటు ఐపీఎల్ కు మధ్యలో పెద్దగా విరామం లభించకపోవడంతో ఐపీఎల్ ను మార్చి 21కి డేటు పొడిగించినట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన వెంటనే ఆటగాళ్లకు విశ్రాంతి లభించదు. అందుకే ఐపీఎల్ ప్రారంభ తేదీని మార్చేసినట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. కాగా ఈ మధ్య ఐపీఎల్ 2025కు సంబంధించి మెగా వేలం జరిగింది. ఈ మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ 27 కోట్లకు అమ్ముడై ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా నిలిచాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 26 కోట్ల 75 లక్షలకి, వెంకటేష్ అయ్యర్ 23 కోట్ల 75 లక్షలకి ఈ లిస్టులో వరుసగా 2-3 స్థానాల్లో నిలిచారు. అలాగే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, శార్దుల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లను ఎవరూ కొనుగోలు చేయలేదు.